The real question is Christ truly living in me? అయితే ఈ రోజున ప్రశ్న ఏంటంటే నిజంగా దేవుడు నాలో జీవిస్తున్నారా లేదా అనేటటువంటి ప్రశ్నను మనం ఆలోచించుకోవాలి. A true believer is the one who has intimate relationship with the Lord. సో కాబట్టి ఎవరు నిజమైనటువంటి విశ్వాసులు లేదంటే ఆయన వారని చెప్పి మనం ఆలోచించినట్లయితే ఎవరైతే ఆయనతోటి క్రమము తప్పనటువంటి యొక్క సహవాసాన్ని కలిగిన వారుగా ఉంటారో అటువంటి వారు నిజంగా క్రీస్తులో ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. The one who is hunger for God. కాబట్టి ఎవరికైతే దేవుని కూర్చున్నటువంటి గొప్ప తృష్ణను కలిగి ఉంటారో వారు క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. The one who has holiness. కాబట్టి ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటున్నారు, ఎందుకంటే దేవుడు అన్నారు నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండమని చెప్పి దేవుడు చెప్పారు. The one who is rejecting sin. కాబట్టి ఎవరైతే పాపాన్ని అసహించుకునేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారో వారు దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉంటున్నారు. Psalm 63. సో చూడండి కీర్తనల గ్రంథము 63వ అధ్యాయంలో You can read verse 1 and 2. సో చూడండి 63వ అధ్యాయము 63 1 and 2. మొదటి వచనం రెండవ వచనం నేను చదువుతున్నాను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీరు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. You know, David was running away from King Saul. సో కాబట్టి ఈ యొక్క దావీదు ఆ యొక్క సౌలు మహారాజుని ఆయనకి కనబడకుండా పరిగెడుతూ ఉన్నారు. He was in danger. ఎందుకంటే దావీదు మహారాజు ఆయన చాలా యొక్క ప్రమాదంలో ఉంటూ ఉన్నారు. ఎందుకంటే సౌలు మహారాజు ఆయన చంపాలని చెప్పి చూస్తూ ఉన్నారు. And he was in the desert. ఆయన ఎడారిలో ఉంటూ ఉన్నారు. And he prayed. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. God, early I will see. ఆయన అంటూ ఉన్నారు కదా, ప్రభువా నేను ఉదయాన్నే లేచి నిన్ను వెతుకుతూ ఉన్నాను. So in his bad situation he is looking for fellowship and partnership with the Lord. సో కాబట్టి దావీదు ఆయన కష్టకాలంలో దుఃఖకాలంలో ఉంటూ ఉన్నప్పుడు శ్రమకాలంలో ఉంటూ ఉన్నప్పుడు ఎవరితోటి సహవాసం కలిగి ఉన్నారంటే దేవునితోటి సహవాసం కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. Not say God save me. ఆయన ఎప్పుడు కూడా ప్రభువా నన్ను రక్షించమని చెప్పలేదు, కానీ ఆయన దేవునితోటి సహవాసం కలిగి ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. In spite of being in danger, సో కాబట్టి ఆ డేంజర్ లో ఉన్నప్పటికీ కూడా he did not ask for safety. ఆయన ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా ఆయన రక్షించమని గాని తప్పించమని గాని ఆయన అడగటం లేదు. కానీ Do you know what did he ask for? ఆయన ఏం అడుగుతూ ఉన్నారంటే The presence of God. ఆయన అడుగుతున్నారు నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క అభిషేకం అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఎవరైతే దుఃఖకాలంలో నా సమస్యలు నా ఇబ్బందులు తీర్చమని మనం ప్రార్థన చేయడం ప్రాముఖ్యతే, కానీ దేవుని యొక్క సన్నిధానములో ఆ కష్టకాలంలో దుఃఖకాలంలో కూడా దేవుని నుంచి దూరంగా వెళ్ళకుండా దేవుని ప్రసన్నతను వెతికిన వారు మనము దేవుని యొక్క సహవాసం కలిగిన వారుగా చూస్తూ ఉన్నాము. We have to seek the presence of the Lord. కాబట్టి మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అటువంటి కష్టకాలంలో కూడా దేవుని యొక్క ప్రసన్నత మనం వెతికేటటువంటి వారుగా ఉండాలి. Church every Friday. మనం ప్రతి శుక్రవారము దేవుని యొక్క స్థలానికి వస్తూ ఉన్నాము. Not to attend the church only. కాబట్టి ఏదో సంఘానికి వచ్చి వెళ్ళిపోవడానికి మనం రావటం లేదు. Our main goal is to see the Lord, to enjoy His presence. ఎందుకంటే మనం అందరం కూడా ఎందుకు వస్తున్నాం